కుంకుడుకాయలు ఆడడానికి పోయి నాకు తేనె పట్టు కనిపించింది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సన్నీలో. మా అమ్మ నాకు పొద్దున్నే కుంకుడుకాయలు ఏరుకురాపోరా అని చెప్పింది. ఇప్పుడు నీ కుంకుడుకాయలు ఎందుకు అని అడిగాను. నేను ఎత్తికేసి కొట్టడానికి అన్నది. మా అమ్మకి నా మీద ఎక్కువ ప్రేమ వచ్చేసినప్పుడు ఇలా అంటూ ఉంటది. ఇక నేను ఆ చెట్టు దగ్గరకు పోతే ఆ చెట్టు చాలా హైట్ లో ఉంది. ఆ చెట్టు పక్కనే చిన్న చెట్టు కూడా ఉంది. ఆ చిన్న చెట్టు కాయలు ఉన్నాయని చూస్తే తేనె పట్టు కనిపించింది నాకు. ఆ తేనె పట్టు చాలా పెద్దదిగా ఉంది. అది ఏం తేనో నాకు తెలియదు, మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. ఇది రెండోసారి అనమాట ఆ చెట్టుకు ఆ తేనె పట్టు పెట్టడం. ఇంకా కుంకుడుకాయల చెట్టుకి కాయలు చాలా హైట్ లో ఉన్నది. నేను ఆ చెట్టు ఎక్కలేను. ఇక నేను ఉట్టి చేతులతో ఇంటికి పోతే నా చేతులు తీయేస్తుంది మా అమ్మ. అందుకని చెప్పి కింద కొన్ని కాయలు పడిపోతుంటే ఏరుకుంటున్నాను. ఈ కుంకుడుకాయలు జుట్టుకే కాదు, ముఖంపై మొటిమలు మచ్చలు ఉన్న వారికి కూడా బాగా ఉపయోగపడతాయి. అంతేకాదు వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల కీళ్ళ నొప్పులు తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన పాత బంగారం ఏదైనా ఉంటే ఈ కుంకుడుకాయ రసంలో నానబెట్టి శుభ్రం చేస్తే తలతలా మెరిసిపోతుంది. ఇక నేను ఈ కుంకుడుకాయలు కష్టపడి ఏరుకొని ఇంటికి తీసుకెళ్తే మా అమ్మ ఉండి ఏంద్ర ఇన్నే తీసుకొచ్చావు, అవి కూడా పచ్చికాయలు తీసుకొచ్చావని నోటుకు వచ్చిన తిట్లని తిట్టింది. ఈ తిట్లన్నీ నాకు ఎప్పుడు ఉండేటివే. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ టాటా, సీ యూ.